విశాఖ పోలీసులు హనీ ట్రాప్స్ ఆపడం వల్ల ఎంతో మంది హనీ ట్రాప్ బారిన పడకుండా బయటపడ్డారని హనీ ట్రాప్ బాధితురాలు అన్నారు. విశాఖ డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మంగళవారం మీడియాకు వివరాలు తెలిపారు. తాను హనీ ట్రాప్ లో ఇరుక్కుపోయానని, హనీ ట్రాప్స్ నుంచి బయటపడ్డానని మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షవర్ధన్ వ్యాఖ్యలు ఖండిస్తున్నానని ఆమె అన్నారు. తన కుటుంబం పరంగా ఎన్నో ఇబ్బందులు పాలయ్యానని ఆమె అన్నారు. ఆగస్టు 22న ఓ అమ్మాయి తన అబ్బాయితో పరిచయం ఇన్స్టాగ్రామ్ లో అయిందని, వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తూ అభివృద్ధి చేస్తానని నమ్మబలికిందని అన్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత వ్యాపారాన్ని పూర్తిగా ఆమెకు ఇమ్మని చెప్పిందని, ఆ విధంగా చేయటం కుదరదని అన్నానని ఆమె అన్నారు. మీడియా వాళ్ళందరికీ తెలుసు, ఈరోజు చాలా మందికి ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మేము చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టాం. మీరందరూ మీడియా వాళ్ళు వచ్చారు, మాకందరికీ సపోర్ట్గా నిల్చున్నారు. కానీ మగపిల్లలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా మేము ప్రశ్నించాలనే ఒకే ఒక ఉద్దేశంతో గతంలో ఇంత జరిగినా కూడా ఆవిడ అక్క నాకు 7 yearsగా తెలుసు. ఏ రోజు తను ఆ రోజు బయటకు వచ్చి చెప్పాలా చేయాలంటే కేవలం వాళ్ళ కొడుకు యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బయటికి రాలేదు. బట్ ఇవాళ హర్షకుమార్ గారు వచ్చి ఒక నింద వేసి వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదని అనిపించింది. రెండు వైపులా మాట్లాడండి, రెండు వైపులా ఆలోచించి అసలు ఇక్కడ అబ్బాయికి ఏం జరిగింది. ఆయనే వీడియోలో చెప్పినట్టున్నారు గతంలో 2 రిలేషన్స్ ఉన్నాయి అని. ఇదొకటి 3 తెలిసి 3 తెలియక ఎన్ని అనేది కూడా గమనించుకొని ఒకవేళ ఈ సమస్యలో నిజంగా ఆయనకంత సిన్సియారిటీ ఉన్నట్లయితే డెఫినెట్గా వీళ్ళతో కూడా కూర్చొని మాట్లాడి ఏం జరిగిందమ్మా అని మాట్లాడుతుంటే మేము కూడా హర్షించే వాళ్ళం. ఫస్ట్ ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయి మెసేజ్ పెట్టగానే నాకు ఫోన్ చేశారు, మల్లీశ్వరి ఇట్లా జరిగింది ఏం చేయాలి అని. అంటే నేను అప్పుడు ఊర్లో లేను కాబట్టి అక్క ఇమీడియట్గా సిపి గారి దగ్గరికి వెళ్ళండి, జరిగిన ప్రతి విషయం చెప్పండి. నేను హోటల్ దగ్గరికి వెళ్ళాలి అంటే హోటల్ దగ్గరికి కూడా వెళ్ళొద్దక్క, సిచ్యువేషన్ ఏంటో తెలియదు, ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు, నీ కొడుకు నీకు దక్కాలంటే నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాలని మేము చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఒక సిన్సియర్గా వర్క్ చేసిన వ్యక్తి మీద